హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గర్ల్. అయితే నేను కిచెన్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మమ్మీ పాల ప్యాకెట్ తీసుకొచ్చింది. సో టీ చేయమని చెప్పి టీ చేస్తా, కానీ మమ్మీని మాత్రం సతాయిస్తా. ఏం చేస్తా అనేది మీరు వీడియోలో చూడండి. నేనైతే ఆల్రెడీ టీ అంటే ఇంకా పెట్టలేదు, జస్ట్ పెట్టా అనమాట. చూడండి, పాలైతే పెట్టా, చూడండి. పాలు పెట్టా, వేడవుతుంది. అబ్బా చూడండి ఫ్రెండ్స్, వేడిగా నేను పట్టుకున్న దాన్ని. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా అంటే నోరు పడిపోయిందా? అబ్బా సరిపోయింది నాకు. మమ్మీని ఏదో చేద్దాం అనుకుంటే నాకే ఇలా అయింది ఫ్రెండ్స్. అయితే ఇది కదా, నా దగ్గర టీ పొడి ఉంది, ఇప్పుడు వేసేస్తా. అమ్మో, వీడియో పట్టుకొని తీయలేం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. అమ్మా వచ్చింది. సో మంట పెద్దగా పెట్టేసా. ఐ వాంట్ స్పూన్ అన్నమాట. ఫ్రెండ్స్, నాకు ఇలా చాలా సరదా అనమాట. సరదా అంటే ఏంటంటే, ఇలా పెద్ద పెట్టడం, చిన్న పెట్టడం. అది పొంగుతుందని భయం వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇలా పొంగుతా ఉంటే ఇలా మంటను ఆన్ చేయడం, స్లో చేయడం అంటే నాకు ఇష్టం అన్నమాట. కానీ దగ్గరలో ఉంది చూడండి, అమ్మో భలే పొంగుతుంది. నో డాన్. ఓకే, వెరీ గుడ్. చూసారా ఫ్రెండ్స్, నా మాట వింటుంది. మా పాలు బాగా మరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే టీ ఇట్లనే చేస్తా. మీకు అనిపిస్తుందా టీ ఎలా మరుగుతుందో? చూడండి, ఇక్కడ ఉడుకుతుంది గిడుకుతుంది అనుకుంటాను. ఫోన్ పడేస్తానే భయం వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ పెద్ద పెడతా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాలు మంచిగా మరిగింది కదా, టీ పొడి అయితే వేస్తాను. 1 స్పూన్, 2 స్పూన్, 2.5 स्पून हो गया. ఫ్రెండ్స్, నేనైతే టీ చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఉంది ఇద్దరమే ఫ్రెండ్స్. కానీ ఇంత టీ ఎందుకని అనుకుంటున్నారు కదా, నేను ఎక్కువ వాటర్ అయితే పోయలేదు, కొంచెమే వాటర్ పోసా. పెద్ద పాల ప్యాకెట్ ఇది. సో మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్, పాలు పెట్టలేమన్నమాట. మార్నింగ్ వరకు అలా వేడి చేసి కానీ. చూడండి, టీ అయితే అవుతుంది. ఇంకా మనం టీ పొడి తీసి ఇక్కడ పెట్టేసేద్దాం. షుగర్ ఫ్రెండ్స్, నేనైతే టీని ఇట్లా చేస్తాను. మరి మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు. సో చూడండి, మాకు మార్నింగ్ కూడా ఇదే టీ. మరి లేని వాళ్ళం ఫ్రెండ్స్ ఏం చేయమంటారు చెప్పండి. నాకు దీంట్లో ఇంకా యాలకుల్ని మంచిగా నల్ల కొట్టి వేయడం, ఆ పౌడర్ వేయడం అంటే
అంటే ఇష్టం. బట్ మనకి ఆ టైం లేదు ఫ్రెండ్స్. ఆ టైం కాదు, మేము పేదలం కదా ఫ్రెండ్స్, యాలకులు లేవు మా దగ్గర. అవుతుంది టీ. సో టీ అవుతుంది అన్నమాట. మంట పెద్ద పెట్టాను, పెంచాం. సిమ్లో లేదు ఫ్రెండ్స్, పెద్ద పెట్టారు కదా. బాగా వేడి వేడి దాని మీద పెట్టారు. ఒక స్పూన్ కూడా ఇక్కడ ఉంది అన్నమాట, స్పూన్ కాలుతుంది. మీరు ఇదేంటా అని అనుకుంటున్నారు కదా, చూపిస్తుంది కూడా. ఇంకా దీన్ని మనం మరిగిద్దాం, బాగా మరగాలి కదా ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ దీని మీద పెడుతున్నా, వేడివేడిగా పొగలు వెళ్తుంది. ఇందాక నా చెయ్యి కాలింది కూడా, మళ్ళీ మంట పెంచాను నేను. చూడండి ఎలా ఉరుకుతుందో. ఎక్కడికి చూస్తారా దగ్గర నుంచి? అమ్మో స్పూన్ దాంట్లో పడాను. మనం టీ చేస్తే ఇంక అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బా మళ్ళీ కాలింది. ఇదేంటి అనుకున్నారు కదా, చూపిస్తా చూడండి. టెంటడాయి కనిపించట్లేదు కదా పాపం, ఇదేంటో. అయ్యా నేను దీన్ని తిప్పుతుంటే ఇది కూడా తిరుగుతుంది ఫ్రెండ్స్, చూడండి. ఆగు. పొగలు కూడా వేడివేడిగా పొగలు వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్ని జస్ట్ ఇప్పుడే దించి నేను టీ పెట్టాను. ఇది కొర్రల జావ ఫ్రెండ్స్. నైట్ మమ్మీ మాకు అందరి కోసం చేసి, ఇప్పుడు నైట్ చేసి మార్నింగ్ వరకు ఈ కుండలో ఉంచుతాను అనమాట. కుండ చూడండి, ఈ కుండలో ఆల్రెడీ నిన్నటిది దీంట్లో ఉంది కూడా. ఇది అన్న అది నేనే తాగాలి, నాదే ఈరోజు మార్నింగ్ నుంచి తాగలేదు. సో ఇది చల్లారిన తర్వాత ఆ కుండలో పోస్తుంది మమ్మీ. పోసి ఒక క్లాత్ దాని మీద వేస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం ఇది పొగలు వెళ్తుంది. మీకు కనిపిస్తుందా పొగలు వీడియోలో? అదిగోండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందా ఇక్కడ? అదనమాట. ఈ స్పూన్ పెట్టేసరికి చాలా ఎక్కువ కాలిపోతూ ఉంది. మనం టీ కడుకొద్దాం ఇప్పుడు. మళ్ళీ పెద్ద పెట్టామంట. చూడండి. అమ్మో. ఫ్రెండ్స్, మీ మమ్మీ వాళ్ళకి మీరు కూడా టీ చేస్తారా? నేను ఎక్కువ టీ అయితే తాగను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు, నాకు అలవాటు లేదు టీ మీద. కాకపోతే ఎప్పుడు తాగాలంటే నాకు ఎప్పుడైనా బాగా హెడేక్ వస్తే తప్ప నేను టీ జోలికి వెళ్ళా. ఇదేంటా అని చూస్తున్నారా, దానిపైన మీగడ. సో ఇది అది కాలుతుంది ఫ్రెండ్స్ బాగా, చూడండి. ఫ్రెండ్స్, మొత్తానికి టీ అయిపోయినట్టే అవుతుంది, మరుగుతుంది బాగా. ఇంకొంతసేపు మరిగించి ఇంకొక 5 minutes 10 minutes మరిగించి మమ్మీకి ఇస్తా. అది ఎలా ఉందో మమ్మీ టేస్ట్ చేసి మనకి చెప్తుంది అనమాట, రివ్యూ ఇస్తుంది మనకి, నేను చేసిన టీ ఎట్లుంది అని. టీ ఇచ్చింది మమ్మీని ఏమడగల అర్థం కావట్లేదు. ఏమడగమంటారు ఫ్రెండ్స్, చెప్పరా మీరు? కొంతసేపు మరగనే. మా మమ్మీ మాత్రం ఇక్కడ ఏం చేస్తుందో చూపిస్తా ఫ్రెండ్స్. మా మమ్మీ చూడండి ఏం చేస్తుందో. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ ఏం చేస్తుందో. ఫోన్ ఇదనమాట ఏం పని. ఏం చేస్తున్నావు మమ్మీ? ఇది ఫ్రెండ్స్, మా అక్క వీడియో కాల్ చేసింది మళ్ళీ.
ఫ్రెండ్స్ ఇంకా మనం టీ దగ్గరకు వచ్చేద్దాం. టీ అయితే చూడండి మంచి కలర్ మంచిగా వచ్చింది. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. నేను చాలాసేపు మరిగించా, చాలా టైం మరిగించా అనమాట. ఫ్రెండ్స్ అందరు లిప్స్టిక్ వేసుకున్నారేమో అనుకుంటారు. ఇది ఫిల్టర్ అలాంటిది కాబట్టి నా లిప్స్ అలా ఉంది. చూడండి ఫ్రెండ్స్. ఇందాక కొంచెం తెల్లగా ఉండే, ఇప్పుడు మంచి ఎర్రగా ఏంటి మంచి మరిగింది. నేను ఎక్కువ వాటర్ పోయలేదు ఫ్రెండ్స్. సో ఇది ఇంక అయిపోయినట్టే. నేను ఇంకా ఆపేస్తున్నా. అబ్బా అది ఎన్నిసార్లు కాలుతుంది రా బాబు. ఒక్కసారి పెద్ద పెట్టేసి ఆపేద్దాం. కథ అయిపోయింది ఫ్రెండ్స్. ఆపేసా. ఇంకా మా మమ్మీ పోసి టీ మా మమ్మీ సంగతి చెప్తా. చూడండి ఇప్పుడు మొత్తం చేసిన తర్వాత ఇలా ఉంది. మీకు కనిపిస్తుందా మంచిగా? ఫ్రెండ్స్ టీ అయితే అయిపోయింది కదా. ఇంకా నేను గ్లాసులు తీసుకున్నా. ఒకటి పెద్ద గ్లాసు, ఒకటి చిన్న గ్లాసు. పెద్ద గ్లాస్ నాకు, చిన్న గ్లాస్ మమ్మీకి. నాకు ఎందుకు పెద్ద గ్లాస్ అంటే నేను టీలో కారపూస వేసుకొని తింటాను అన్నమాట. సో ఇప్పుడు మా మమ్మీకి పోస్తా. చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇది తీసుకున్నా. ఫస్ట్ ఇలా పోసి, అంటే నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నా కదా, కొంచెం భయం వేస్తుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ హ్యాండ్తో మనం హ్యాండిల్ చేయలేం, పట్టుకోలేం కాబట్టి ఫోను ఇటు మార్చేసా. ఇలా పట్టుకున్న కానీ నాకు భయం వేస్తుంది. చూడండి చెయ్యి మాత్రం గజగజ వణుకుతుంది. ఒక దాంట్లో పూసా ఫ్రెండ్స్. చాలండి. దాంట్లో నేను కారపూస వేసుకుంటా కాబట్టి మమ్మీ కూడా పోసేసా. ఇంకా దీని మీద మనం మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేసేద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది. ఇప్పుడు ఇది చూడండి నేను చేసిన చాయ్ ఇంకొంచెం దీంట్లో పోస్తాం మమ్మీ. ఇది ఫ్రెండ్స్ చూడండి, చూడడానికి బలం ఉంది కదా రెడ్గా. ఇది మా మమ్మీకి ఇస్తాం. ఫస్ట్ మా మమ్మీకి తీసుకొని మమ్మీ ఆ సౌండ్ ఆపే ఫ్రెండ్స్. మా మమ్మీకి అయితే చూడండి టీ ఇస్తున్నా. ఆమె గోకరకాయలు మొత్తం గిల్లేసింది. అయిపోయింది టీవీ చూసుకుంటూ. మమ్మీ ఒక్క నిమిషం ఆగు. ఎట్లుంది టీ తాగి టేస్ట్ ఎట్లుందో చెప్పు. ఫస్ట్ తాగేం కాదు కానీ ఫ్రెండ్స్ నేనైతే ఇది వేసుకొని తింటా అన్నమాట. ఇది కొంచెంసేపు నానాలి ఫ్రెండ్స్. నాంటేనే బాగుంటుంది. చాలు. ఇప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్దాం. తాగుతున్నా మమ్మీ. ఎట్లుంది చెప్పు టీ టేస్ట్? నిజం చెప్పు, బాగుందా? చక్కెర కూడా సరిపోయిందా? ఫ్రెండ్స్ నేనైతే విజయవంతంగా సక్సెస్ అయిపోయా టీ చేయడంలో. ఫ్రెండ్స్ టీ అయితే మంచి చేసిన మా మమ్మీకి ఇచ్చేసిన. మా మమ్మీ తాగుతుంది. నేను కూడా పెట్టుకున్నా కదా కింద పెట్టా. అది కాసేపు నానాలి. నానితే తిన్న తర్వాత బాగుంటుంది అన్నమాట. మమ్మీ నేను టీ చేసినాగా. టీ చేసినందుకు ఏమి ఇస్తున్నావు?
నీకు మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చెప్పు, ఏమిస్తావు? లేదు, నాకు మాత్రం నేను టీ చేసి మా మమ్మీకి టీ చేసి ఇచ్చినందుకు ఫ్రెండ్స్ నాకు మాత్రం రేపు గులాబీ జామున్ రావాలి. రేపు గులాబీ జామున్ రావాలి. మమ్మీ నా కోసం రేపు గులాబీ జామున్ చేస్తావుగా, నీకోసం టీ చేసిన. ఫ్రెండ్స్ మా మమ్మీ నేనైతే నేను టీ చేసా కాబట్టి మా మమ్మీ రేపు నాకు గులాబ్ జామున్ చేయమని చెప్తున్నా. మరి ఏం చేస్తుందో చూడాలి. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇది. ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే కిచెన్లో ఏదో చేస్తుంది. కిచెన్లో కాదు, బయట. మామే మామే టీ ఎట్లుంది మామే? చెప్పు ఎట్లుంది? చెప్పు, బాగుంది. నిజం చెప్పు. ఫ్రెండ్స్ మా మమ్మీ నిజం చెప్తుంది అబద్ధం చెప్తుందో నాకే నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఏం చేసినా వాళ్ళకి నచ్చదు, నాకే నచ్చదు. అది నచ్చినా కూడా వాళ్ళు నాకు బాగుందని చెప్పాను. వచ్చేది మమ్మీ బాగుందా బాగాలేదా? బాగుంది ఈరోజు. నిజంగా బాగుందా? నిజంగా బాగుంది. నిజంగానే నిజంగా బాగుంది. మా మమ్మీ మొక్కలకి నీళ్ళు పోవడం కోసం బయటకు వెళ్తుంది ఫ్రెండ్స్. మొక్కలు కాదంట, తొక్కలకంట. ఫ్రెండ్స్ మా మమ్మీ బయటకు వచ్చింది కదా, మళ్ళీ మా మమ్మీ టీ ఎట్లుందని అడుగుతా. మమ్మీ ఏం చేస్తున్నావు? బట్టలు తీస్తుంది ఫ్రెండ్స్. మమ్మీ నిజం చెప్పు మమ్మీ, నేను చేసిన టీ ఎట్టుంది? అస్సలు బాగాలేదు. ఇప్పుడు బాగున్నాను. మరి ఇన్నిసార్లు అడితే అట్లా చూడండి ఫ్రెండ్స్, టీ బాగాలేదంట. ఇందాకనే సూపర్ ఉంది బాగుంది అన్నది, ఇప్పుడు బాగాలేదంటుంది. సో చూద్దాం ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే టీ మాత్రం అద్దరిపోయిందనమాట, చాలా బాగుంది. మా మమ్మీ వస్తున్నట్టుంది, సౌండ్ వస్తుంది. మమ్మీ నేను చేసిన టీ ఎట్టుంది? నేను చేసిన టీ నేను చేసిన అంటున్నావు ఏందే? ఇంత చేసి కూడా నువ్వు చేసినావు అనుకుంటారు అందరూ. బాగుందా బాగాలేదా? బాగుందని చెప్పినగా. మంచిగా ఉందా అంటే నువ్వు చేసిన దానికంటే బాగుందా, లేకపోతే నార్మల్గా ఉందా, లేకపోతే డబల్ ట్రిపుల్ బాగుందా? సో ఫ్రెండ్స్ ఇదనమాట. మొత్తానికి మమ్మీని ఒకరోజు టీ చేసి బాగా సతాయించిన. ఇదే క్రేజీ గర్ల్లో రేపు వచ్చే వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజుకొక వీడియోతో మీ ముందుకు వస్తుంటాం ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు మమ్మల్ని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మమ్మీ ఎండింగ్ చెప్దాం. ఇట్లా ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. మమ్మీ లాస్ట్. మమ్మీ టీ ఎట్లుంది? సూపర్ ఉంది నిజంగా ఫ్రెండ్స్. టీ మాత్రం బాగుంది. ఇంకా ఇదే అనమాట, ఇంకా లెంత్ అయినా బాగోదు. సో మమ్మీ బాయ్ చెప్పేసి కథం. ఇంకా బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.